సంకేతంతోనే అంటే లైక్ భారత్ గాని ఎవరైనా గాని మా జోలికి రావద్దు, మా వైపు ఉగ్రవాదులు కూడా ఉన్నారు అని భయపెట్టడానికే ఈ యొక్క పన్నాగం అనుకోవచ్చా? నో డౌట్. సో అంటే ఇప్పుడు భారత్ డేంజర్ జోన్ లో ఉంది అనే మాట వాస్తవం అంటారు. ఎందుకంటే ఇంతకు ముందు కొంతమంది ఉగ్రవాదుల్ని పట్టివేశారు విజయనగరం జిల్లాలో. సో వాళ్ళు ఏంటంటే హైదరాబాద్ అటు కోల్కతా అటు కొంతమంది గ్రూప్ గా జాయిన్ అయ్యి ఇన్స్టాగ్రామ్ గ్రూప్ చేసుకుని సౌదీ నుంచి ఎవరో ఆ ఇన్స్టాగ్రామ్ ని రూట్ చేస్తూ హైదరాబాద్ లోను విజయనగరంలోను ఇట్లా బాంబ్ ని ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనే ఉగ్రవాద మూకల్ని ఏరివేసే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు కూడా పోలీసు. సో వీళ్ళందరూ చూస్తుంటే ఈ భారత్ అసలు నిజంగానే డేంజర్ జోన్ లో ఉందా అనిపిస్తుంది. అంత డేంజర్ జోన్ లో ఏం లేదమ్మా. కాకపోతే భారతీయులు కూడా కొంతమంది ఎందుకు సహకరిస్తున్నారు ఈ టెర్రరిస్టులకు, ఎందుకు సహకరిస్తున్నారు పాకిస్తాన్ అనుకున్నప్పుడు వాళ్ళు డబ్బు ఏదో చూపుతున్నారు. డబ్బు ఏదో చూపుతున్నప్పుడు ఏమైతుంటే టెంప్ట్ అయిపోతారు. టెంప్ట్ అయిపోయి ఇప్పుడు పేదరికంలో ఉన్నాడు అనుకోండి, సరే మనం మతపరంగా పక్కన పెడతాం, ఎవరైనా సరే పేదరికంలో ఉన్నారు అనుకోండి, డబ్బు ఆశ చూపాడు అనుకోండి, విధి లేని పరిస్థితుల్లో మారిపోతున్నారు. కాబట్టి ఇక్కడ భారతదేశంలో కూడా నిరుద్యోగం గాని పేదరికం విషయంలో గాని ప్రభుత్వాలు ఆదుకొని పని చేయకపోతే ఏం చేస్తారు? ఒకప్పుడు నక్సలైట్లు ఎందుకు పెరిగారు ఇక్కడ, ఇప్పుడు ఎందుకు తగ్గారు? అప్పుడు పేదరికం వలన, పెట్టుబడిదారుల వలన, భూస్వాముల వలన అన్నం దొరక్క తట్టుకోలేక వాళ్ళ మీద వ్యతిరేకతతో నక్సలిజం పెరిగింది. ఇవాళ తగ్గింది. గ్రామీణ ప్రాంతాల్లో అన్ని వసతులు వచ్చాయి, మంచిగా పంటలు పండుతున్నాయి, పనులు చేసుకుంటున్నారు, సిటీ నగరం పెరిగింది, నిరుద్యోగులు చాలా మంది యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, మారుతూ వస్తున్నాయి, కాలాన పరిస్థితులు మారుతూ వస్తున్నాయి. అలా మారుతూ ఉండడానికి ఖచ్చితంగా ఈ పనులు చేయాలి. రెండోది, ఎవరైనా అలాంటి ట్రాప్ లో పడితే నిఘా పెట్టి వాళ్ళని ఆ ట్రాప్ లో నుంచి బయటపడే విధంగా చేయాలి. నిఘా అనేది ఎల్లప్పుడూ ఉండాలి. అది సరిగా ఉండటం లేదు. ఇవాళ చూసాం కదా విజయనగరంలో అతను పట్టుబడ్డాడు, వాళ్ళు ఏదో ఓపెన్ చేసుకుని వాళ్ళందరిగా తయారు చేశారని. అంతకు ముందు కూడా విన్నాం కదా, ఇప్పుడు ఉగ్రవాద సోదరులకు ట్రైనింగ్స్ ఇచ్చారు. మన తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లోని కూడా మనం వార్తలు చూసాము. అప్పుడు కొంతమందిని ఎన్ఐ వాళ్ళు అరెస్ట్ కూడా చేశారు. అందువల్ల ఇక్కడ ఇందాక చూసాం ట్యూబర్ ఆ అమ్మాయి, యూట్యూబర్ అమ్మాయి, ఆ అమ్మాయి కూడా చూడు ఎంత దారుణం పాల్పడిందో. అవును, కేవలం డబ్బు కోసమే కదా. పాకిస్తాన్ పోయింది, అక్కడ ఎంజాయ్ చేసింది, ఎవరో ప్రేమించింది అంటే ఇదా? ఇది 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 కరెక్ట్ కాదు కదా. అంటే ఇక్కడ దేశ సమగ్రత, దేశ భక్తి, అరే మనం ఇండియన్స్, మన దేశాన్ని మనం కాపాడుకోవాలా అనేటువంటి భావన చిన్నప్పటి నుంచి పిల్లల్లో రావాలి. వీళ్ళు ఏమైపోతున్నారు, తల్లిదండ్రులు పట్టించుకోరు, పిల్లల్ని వదులుతారు. అది కూడా క్రిస్టియన్ స్కూల్స్ కాలేజీలో ఎక్కువ చదువుతారు. తర్వాత వాళ్ళకి అర్థం కాదు దేశం అంటే ఏంది, దేశభక్తి ఏంటి తెలీదు. గాంధీ నెహ్రూ అంటే కూడా చెప్పలేని పిల్లలు ఉన్నారు ఇప్పటికి కూడా. అవన్నీ కూడా తెలుసుకోవాలి, దేశ సంస్కృతి తెలుసుకోవాలి, వాళ్ళకి నేర్పాలి. ఇప్పుడు పక్కదారి పట్టకుండా యువతను కాపాడే బాధ్యత తల్లిదండ్రులకు ఉన్నది, ముందు ప్రభుత్వానికి ఉంది. ఈ రెండు చేయకపోతే ఏమైపోతుంది? పక్కదారి పడతారు. తెలిసిపోతారా, తెలియకపోతారా? ఒకసారి ఆ ట్రాప్ లేకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెనక్కి రాలేదు. ఎందుకంటే వాళ్ళు బెదిరిస్తారు, చంపేస్తారు. లేకపోతే బయటికి వెళ్తామంటే దూరం అవుతామంటే చంపేస్తారు, అంతే. వాళ్ళు ఎందుకు? వాళ్ళ ఇన్ఫర్మేషన్ బయటికి పోతుంది. ఆ భయంతో ఉండిపోతుంది. ఆ భయంతో వాళ్ళు ఏం చెప్తే చేస్తుంది. సో దీనికి దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క ఎప్పుడు కూడా నిఘా పెట్టి ఎవరెవరు పాకిస్తాన్ ఉగ్రవాదులతో కానీ, పాకిస్తాన్ దేశంలో కొంతమంది వ్యక్తులతో కానీ, బంగ్లాదేశ్లతో కానీ ఇలా కాంటాక్ట్ అవుతుంది. ఇప్పుడు శ్రీలంక సంబంధించిన వాళ్ళతో కూడా కాంటాక్ట్, అక్కడ కూడా వాళ్ళు ఉగ్రవాదం ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇక్కడ కన్వీనియంట్ ఉంటే ఆ కన్వీనియంట్ దేశంలోకి వెళ్ళిపోతారు. పాకిస్తాన్ నుంచి ఆపరేట్ చేస్తే ఐడెంటిఫై అవుతుంది కదా, పాకిస్తాన్ నుంచి కాల్స్ వస్తున్నాయి, పాకిస్తాన్ నుంచి వెబ్సైట్లు ఉన్నాయి, పాకిస్తాన్ నుంచి ఈ వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి అంటే డౌట్ పడి వాటి మీద ఎంక్వైరీ చేస్తారని ఇతర దేశాలు పోతారు. నేపాల్, శ్రీలంక, లేకపోతే బంగ్లాదేశ్ పోయి అక్కడి నుంచి ఆపరేట్ చేస్తుంటారు. అప్పుడు మనకు అనుమానం రాదు, బంగ్లాదేశ్ వాళ్ళు మన నేపాల్ వాళ్ళు మన మీద ఎందుకు వ్యతిరేకత ఉంటుంది, శ్రీలంక ఎందుకు వ్యతిరేకత, అక్కడ ఎందుకు టెర్రరిస్టులు వాళ్ళు ప్రోత్సహిస్తారని అనుకుంటాం. కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇవాళ ఆపరేషన్ అక్కడి నుంచి కూడా జరుగుతుంది. నేపాల్లోకి వెళ్ళిపోతారు, అక్కడి నుంచి నెట్వర్క్ స్టార్ట్ చేస్తారు.
అందువల్ల అన్ని కనిపెడుతున్నారు. మన యొక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా పటిష్టంగానే ఉంది. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటున్నది. ఎవరిని వదిలిపెట్టడం లేదు. చూస్తున్నాం కదా, ఎన్ఐఏ ఎక్కడ పడితే అక్కడ దాడులు చేస్తున్నది, కనిపెడుతున్నది. చూడాలి. ఇంకా అయినా కూడా దేశ పౌరులుగా మనకు ఆ స్పిరిట్ కూడా ఉండాలి. మన దేశం ఇది, మన దేశాన్ని మనం రక్షించుకోవాలనేది ఉంది. చూసాం కదా మొన్న అవును. దాడి జరిగిన తర్వాత, మనం దాడి చేసిన తర్వాత పాకిస్తాన్ మీద టెర్రరిస్టుల శిబిరాలను సెలెక్ట్ చేసి దాడి చేసిన తర్వాత యూత్ లో ఎంత ఉత్సాహం వచ్చింది. దేశవ్యాప్తంగా ఈవెన్ ముస్లిమ్స్, మైనారిటీలు కూడా రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్ డౌన్ అన్నారు కదా. అంటే ఎంత మార్పు వచ్చింది.